హాయ్. మనము ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ఏర్పడింది అనే టాపిక్ని డిస్కస్ చేస్తున్నామండి. ఆంధ్ర జాతీయ ఉద్యమం అయిపోయింది. ఆంధ్ర ఏ విధంగా పాల్గొందో ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు దిశగా మనం క్లాసులు రన్ అవుతున్నాయి. దానికన్నా ముందుగా మనము 100 క్లాసెస్ని ఫినిష్ చేసినందుకు కొంతమంది అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తూ విషెస్ తెలిపారు. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫస్ట్ స్టార్టింగ్లో అసలు జరుగుతుందా ఇది అన్న ప్రశ్నలు లేవనెత్తారు. వాళ్ళందరికీ సమాధానంగానే మనము కేవలం 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా క్లాసుల్ని బయటికి వదలటం జరుగుతున్నది. జరిగినాయి మా క్లాసులు ఇన్ని అని చెప్పటం కోసమే అండి, అంతేగాని ఇంకా వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఎనీవే ఉపయోగించుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందని ఫీడ్బ్యాక్ కూడా అందుతుంది. దానికి సంబంధించిన మెటీరియల్ కూడా చాలా చక్కగా చేసి ఇచ్చాము. దానికి కూడా అభ్యర్థులు ఆనందిస్తున్నారు. మాకు ఇంతవరకు సపోర్ట్ ఇచ్చిన మా అభ్యర్థులందరికీ కూడా దీని ద్వారా చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ యొక్క ప్రోత్సాహం వల్లే మనం ముందుకెళ్ళగలుగుతున్నాం. థ్యాంక్స్ అండి. సరే, పాయింట్ క్లాస్లోకి మనము ఎంట్రీ అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక ఉద్యమం ఏర్పడుతున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడాయో చెప్పుకుందాం. ఆంధ్ర మహాసభ తన కార్యక్రమాల్ని తను చేసుకుంటూ వస్తున్నది. అట్ ద సేమ్ టైం రాయలసీమలో తమిళనాడుకి చెందిన కొంతమంది కేశవ పిల్లై ఇలాంటి వాళ్ళు అయ్యర్లు పిల్లైలు ఉన్నంత కాలము కూడా ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు కాలేదు అని చాలామంది భావాల్ని వ్యక్తపరుస్తూ వచ్చారు. అదే రకంగా ఇక్కడ కొన్ని సంఘటనలు కూడా జరుగుతూ వచ్చినాయి. 1924లో గాడిచెల్ల హరిసర్వోత్తమరావు గారు పోటీ చేయటము, ఆయన్ని తప్పించటము, తర్వాత తెలివిగా రాజగోపాలాచారి మంత్రివర్గంలో రాయలసీమలను పక్కన పెట్టడము, 1926లో ఆంధ్ర యూనివర్సిటీ మీద ఒక వివాదము, ఎన్నో రకరకాల వివాదాలు అనేది కూడా చోటు చేసుకున్నాయి. ఒకవైపు సమిష్టిగా వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఆంధ్ర తెలుగు జాతి అందరినీ, ఈ ప్రాంతంలో ప్రాంతాల్లో ఉండే తెలుగు వారందరినీ ఒక్క రకంగా ఉండే ఈ అవకాశాన్ని తమిళ వాళ్ళు ఎప్పుడూ దెబ్బ కొడుతూనే ఉంటారు. తమిళవాడు ఎస్పెషల్లీ వాళ్ళు అవకాశం వచ్చినప్పుడల్లా కూడా వీళ్ళ మధ్య మనస్పర్ధల్ని పెంచుతూనే ఉంటూ ఉన్నాడు. అట్లా ఆంధ్ర రాష్ట్రము ఏర్పాటు ఈ కార్యక్రమంలో మళ్ళీ ఆంధ్ర ప్రాంతము రాయలసీమ ప్రాంతము అనే 2 ప్రాంతీయ భావాలని సృష్టించింది తమిళనాడు. ఈ రోజుకి కూడా ఆ భావజాలం నుంచి మనం విడిపోలేకపోతున్నాం. ఈ రోజుకి కూడా దాని యొక్క ప్రభావం బాగానే కనిపిస్తుంది. సరే, ఎనీవే వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ మళ్ళీ తిరిగి వీళ్ళు సమైక్యం అవుతూనే వస్తూ ఉన్నారు. అది ఇక్కడ గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు. దాంట్లో ఉదాహరణ కూడా చెప్పాను. తమిళనాడు వాడికి అవకాశం వచ్చిందంటే ఆంధ్రాని ఎన్ని ముక్కలు చేయాలని ముక్కలు చేస్తాడు. సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఎవరూ టచ్ చేయలేకపోయారు. దాన్ని విడగొట్టడానికి అతి అవసరంగా ఎన్ని కండిషన్స్ అవకాశం లేకపోయినా కానీ సమయం చూసి ఆ మంత్రి ఎలా దెబ్బకొట్టాడు చెప్పక్కర్లే. పి చిదంబరం టైం చూసి కరెక్ట్ కట్ చేశాడు. ఒకసారి రాసుకున్నాక అగ్ని అన్నది ఆగదు. అవకాశం వచ్చినప్పుడల్లా వీళ్ళు విడదీస్తూ ఉంటారు. అండ్ మళ్ళీ కూడా అవకాశాలు ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఈ సమయంలో సమిష్టిగా మనందరం ఒకటే అనే భావన వీళ్ళు బయటికి తీసుకొని వస్తూనే ఉన్నారు. వెరీ గుడ్ అండి. దానికి ఇప్పుడు లాస్ట్ క్లాస్లో మనము ఎంత పీక్స్లోకి వెళ్ళింది. రాయలసీమ ఒక ప్రత్యేకమైన భావజాలంలోకి, మిగిలిన ప్రాంతాలన్నీ ఒక ప్రత్యేక భావజాలంకి, ఒక పరాకాష్ఠకి చేరుకున్నాయి ఇవన్నీ కూడా. ఈ సందర్భంలో కలిసి ఉండటం అన్నది చాలా ముఖ్యము. ఇక్కడ ఈ సందర్భంలో కూడా 2వ రాయలసీమ మహాసభ కడపలో జరిగితే కడప కోటిరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రము ఏర్పడకూడదు అని రాయలసీమ మహాసభలో తీర్మానం పెడితే దాన్ని కూడా కట్ చేశారు. అట్లా ఉండకూడదు, ఇది తమిళనాడు వాళ్ళు ఆడుతున్న కుట్ర, మనందరం కలిసి ఉండాలని రాయలసీమ మహాసభలో ఆంధ్ర రాష్ట్ర తీర్మానాన్ని వ్యతిరేకించింది వీళ్ళే అండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకు వస్తున్నారు. ఎంత విడగొట్టే సమయం అని. కానీ ఇక సరే, నాయకుల్లో అట్లా భావజాలం ఉండొచ్చు, కానీ ప్రజల్లో కూడా ఒక భావజాలం అనేది ఏర్పడుతూ వస్తుంది. దీన్ని ఒక కూర్చొని అనుమానాలు అయితే వచ్చినాయి, అందులో డౌటే లేదు. అనుమానాలు అయితే ఏర్పడ్డాయి. మరి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కోస్తా లీడర్ల మీదే ఉంది. అందుకని మీరే బాధ్యత తీసుకోవాలని చెప్పడం జరిగింది. అక్కడ వరకు మనం లాస్ట్ క్లాస్ నడుపుకుంటూ వచ్చాం. దాని తర్వాత ఏం జరిగిందో ఈరోజు క్లాస్లో చూద్దాం. 1913లో ఆంధ్ర మహాసభ
నిర్వహించటం జరిగింది. సో దీనికి రజతోత్సవ సభ 1937, 24 సంవత్సరాలు అయిపోయింది. 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది ఆంధ్ర మహాసభ. రజతోత్సవ మహాసభలు నిర్వహించారు. రజతోత్సవ మహాసభలు. దీనికి అధ్యక్షుడు కడప కోటిరెడ్డి. ఈ సమావేశాన్ని 37వ ఆంధ్ర మహాసభ సమావేశాన్ని 1937 ప్రారంభించినది సీతారామరెడ్డి. వీళ్ళిద్దరు కూడా రాయలసీమకి చెందిన వాళ్ళే. సార్ ఇట్లా రాయలసీమ మహాసభలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం వద్దు అనే తీర్మానం వచ్చిందండి, మేము దాన్ని తీసేసాము, అట్లాంటి తీర్మానాలు ఇక్కడ ప్రవేశపెట్టద్దని. ఇప్పుడు మేము ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహిస్తూ మేము కోరుకున్నది మిమ్మల్ని ఒకటే. సో మా రాయలసీమ ప్రాంతానికి చాలా సందేహాలు ఉన్నాయి. సో ఈ సందేహాలు తీర్చాల్సిన బాధ్యత మీదే. సో ఆ సందేహాలు తీర్చడం కోసమని ఆంధ్ర మహాసభ తరపున ఒక స్థాయి సంఘాన్ని ఏర్పాటు చేయండి. సో ఈ స్థాయి సంఘం వాళ్ళు కొన్ని పరిశీలన చేసి మాకు వచ్చే డౌట్లు ఏమిటో వాటిని తీరుస్తారు. సో ఈ ఆంధ్ర మహాసభ మాకు ఇవ్వాల్సింది ఏంటంటే రక్షణ హామీలు ఇవ్వండి. సో ఈ రక్షణ హామీలు మీరు ఏ విధంగా ఇవ్వాలి అవన్నీ కూడా స్థాయి సంఘంలో మేము చర్చిస్తాము. సో ఆ రక్షణ హామీలు మీరు ఇవ్వగలిగితే ఇప్పుడు ఆ రాయలసీమ ప్రాంతం మొత్తం కూడా కోస్తా ప్రాంతము అందరం కలిసి మనము ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక ఉద్యమానికి పాటుపడదాం అని కడప కోటిరెడ్డి గారు ఈ రజతోత్సవ ఆంధ్ర మహాసభలో తెలియజేయటం జరిగింది. మరి ఏంటి ఆ రక్షణ హామీలు అంటే? ఇప్పుడే చెప్పాం మనము, అక్కడ ఎన్నికలు జరిగి గోపాలాచారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు వీళ్ళకి అన్యాయం జరిగిపోయిందని. సో ఈ సందర్భంలో శాసనసభ స్థానాల విషయంలో కరెక్ట్గా ఉండాలి. సెకండ్ పాయింట్, వీళ్ళకి ఏర్పడుతున్నది నీటిపారుదల. సో రాయలసీమ ఎలాగో నీరు అందట్లేదండి. సో ప్రత్యేకమైన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే, సో ఆంధ్ర ప్లస్ రాయలసీమ, మరి రాయలసీమలో ఉండే నీటి సమస్యని కోస్తా వాళ్ళు ఎంతవరకు అందించగలుగుతారు? ఎందుకంటే రివర్స్ ఇవన్నీ కూడా మీ వైపే ఉన్నాయి. ఇటు నుంచి అటు రావాలి అంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం దాటే రావాలి, అంతవరకు స్పష్టంగా ఉంది. మరి ఆ సందర్భంలో ఇక్కడ అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని మోసాలు జరిగినాయని ఇక్కడ చాలామంది తెలియజేయటం జరుగుతుంది. ఒకవేళ మన అందరం కలిసి ఏర్పాటు చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీ నీటిపారుదలైనా మా నీటిపారుదలైనా, మీ ప్రజలైనా మా ప్రజలైనా అనే భావాన్ని మీరు మాకు ఏర్పాటు చేయాలి. నీటిపారుదల మీద మీరు రక్షణ హామీలు ఇవ్వండి. థర్డ్ పాయింట్, సో రాజధాని విషయంలో కొత్తగా ఏర్పడే రాజధాని ఉంటుంది రాష్ట్రానికి. సో ఈ రాజధాని విషయంలో కూడా మాకు రక్షణ హామీని ఇవ్వండి. సో ఎక్కడ నిర్మించుకోవాలి? ఆంధ్ర యూనివర్సిటీ మా వైపు రావాలంటే మీ వైపు తరలించుకున్నారు. సో కొన్ని ముఖ్యమైన సంఘటనలన్నీ కూడా అలా మాకు ఇప్పటివరకు కొన్ని బాధ కలిగించినాయి. సో నెక్స్ట్ ఏర్పడేదానికి రాజధాని ఎట్లా ఉండాలి, దాని మీద మాకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వగలిగితే రాజధాని కానీ హైకోర్టు ఇట్లా కొన్ని రక్షణ హామీలు కడప కోటిరెడ్డి గారు ఆంధ్ర మహాసభ రజతోత్సవ సభ ముందు ఇలా ప్రవేశపెట్టారు. సార్ దీని మీద నెక్స్ట్ ఆంధ్ర మహాసభ జరుగుతుంటే దాని మీద మీరందరూ మాకు హామీ ఇవ్వండి. సో నేను రాయలసీమ ప్రజలందరినీ ఏకం చేసి నేను పట్టుకొని వస్తాను ఇక్కడికి అన్నారు. ఇవే కదా, మేమందరం కూడా దీనికి కట్టుబడి ఉన్నాం. ఈ రోజు వరకు కూడా ఆంధ్ర నాయకులు ఈ కోస్తా అని మీరు అభిప్రాయపడుతున్నారు, మాకు అలాంటిది ఏమీ లేదు. మీరైనా మేమైనా ఈ సోదర భావంతో ముందుకు వెళ్ళాలని ఈ కోస్తా ప్రాంతం నాయకులందరూ కూడా దానికి అంగీకరించారు. సో కడప కోటిరెడ్డి గారే ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని పట్టాభి గారు నిర్వహించాలి అని తెలియజేయటం జరిగింది. పట్టాభి గారు నిర్వహిస్తే బాగుంటుంది. సో మేమందరం కూడా ఆయన
ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. ఇప్పటి వరకు ఎన్సీఎం ఉద్యమం అని, క్విట్ ఇండియా ఉద్యమం అని, క్విట్ ఇండియా, ఈ ఎన్సీఎం ఒకటి, హోమ్ రూల్ ఒకటి, సివిల్ డిసోబిడియంట్ మూవ్మెంట్, ఇలా చాలా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాం. మనకు అల్టిమేట్గా జరిగింది ఏంటంటే దెబ్బతిన్నాము. ఇది కళ్ళ ముందు కనిపిస్తుంది. మన కళ్ళ ముందే బీహార్ రాష్ట్రం ఏర్పడింది, ఒరిస్సా రాష్ట్రం ఏర్పడింది. అయినా కానీ మనం చేతులు కట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. ఇక మీదట ఆంధ్ర రాష్ట్రమే మన ప్రత్యేక ఎజెండా కావాలి. దానికి ఉద్యమాన్ని నిర్వహించే బాధ్యత మేము పట్టాభి గారికి ఒప్పచెప్తాము. రాయలసీమ నాయకులందరూ కూడా కలిసి ముందుకు వస్తారు. దానికి నేను హామీ ఇస్తున్నాను. అందరినీ తెచ్చే బాధ్యత నాది. కానీ మీరు ముందుగా ఈ రక్షణ హామీలకి హామీ ఇవ్వండి అన్నాం. సరే, మీ రక్షణ హామీలకి మేము తప్పకుండా హామీ ఇస్తాం, మా అందరం కలిసి వెళ్దామన్నారు. సో ఇక రాయలసీమ, ఆంధ్ర ఈ ప్రాంతాల మధ్య ఉండాల్సిన గొడవలన్నీ కూడా చక్కగా తేలిపోయి బయటికి వెళ్ళిపోయినాయి. అందరూ ఆనందంగా 1937లో దీపావళి పండుగని ఆంధ్ర రాష్ట్ర అవతరణ పండుగగా, ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినముగా జరుపుకున్నారు. సో ఇప్పటివరకు క్వశ్చన్ చూస్తే ఆంధ్ర మహాసభ రజతోత్సవ మహాసభలు ఎక్కడ నిర్వహించారు? విజయవాడలో నిర్వహించారు. ఆంధ్ర మహాసభ రజతోత్సవ మహాసభలకి అధ్యక్షత వహించింది ఎవరు? కడప కోటిరెడ్డి. ఏ ఆంధ్ర మహాసభ సమావేశంలో రాయలసీమ ప్రజలు రక్షణ హామీలు కోరటం జరిగింది? సో ఏ ఆంధ్ర మహాసభలో కోరారండి? రజతోత్సవ ఆంధ్ర మహాసభలో లేదా విజయవాడ ఆంధ్ర మహాసభలో రాయలసీమ ప్రజలు రక్షణ హామీలు కోరటం జరిగింది. సో ఆంధ్ర మహాసభలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాన్ని ఎవరి నాయకత్వంలో నిర్వహించాలని రజతోత్సవ ఆంధ్ర మహాసభలో తీర్మానించడం జరిగింది? పట్టాభి గారి అధ్యక్షతన నిర్వహించటాని కోసమని తీర్మానించడం జరిగింది. ఏ పండుగ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా పాటించారు? దీపావళి పండుగని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా 1937లో పాటించడం జరిగింది. సో ఆ రోజున. సో ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్లు. సరే, ఇప్పుడు సాయి సంఘం వీళ్ళందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటువైపు రాయలసీమ ప్రజలు, వీళ్ళందరికీ మధ్య చర్చలు జరుగుతూ వచ్చినాయి. సో ఈ చర్చలు జరుగుతున్నప్పుడు దీన్ని ఒక కంక్లూజన్కి తీసుకొని వెళ్ళాలి. సో ఈ కంక్లూజన్కి తీసుకొని వెళ్ళటం కోసమని కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇల్లు మద్రాసులో ఉంది. సో మద్రాసులో కాశీనాథ్ నాగేశ్వరరావు గారి ఇంట్లో కూర్చొని సో అక్కడ వీళ్ళు హామీలు, రాయలసీమ రక్షణ హామీలు అంటాం. దాన్నే మనము శ్రీబాగ్ ఒప్పందం అని కూడా అంటాం. సో ఆ శ్రీబాగ్ ఒప్పందంలో ఏమున్నాయి, దాని మీద అంశాన్ని ఇప్పుడు పరిశీలన చేద్దాం. సో ఇదండి శ్రీబాగ్ ఒప్పందం. సో శ్రీబాగ్ అనేది కాశీనాథ నాగేశ్వరరావు గారి నివాస గృహం పేరు. ఇంటి పేరు మనము ముందు పెట్టుకుంటూ ఉంటాం కదండి. ప్రశాంతి నిలయము, శోభా నిలయము, ఇంకో నిలయము, సాయి నిలయము, ఇట్లా పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాశీనాథ నాగేశ్వరరావు గారి ఇంటి ముందు ఒక నల్ల పలక తీసుకొని వచ్చి దాని మీద శ్రీబాగ్ ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, ఆయన అట్లనైతే పెట్టుకున్నాడు. సో ఆ ఇంట్లో, ఆ నివాస గృహంలో వీళ్ళందరూ, ఇటు రాయలసీమ నాయకులు, ఇటు ఆంధ్ర నాయకులు ఇద్దరు వచ్చి కూర్చొని నీదేంటి నాదేంటి, నీకెంత నాకెంత అనుకుంటే ఇక చర్చలు మొదలు పెట్టారు. దానిని మనము శ్రీబాగ్ ఒప్పందం అంటారు. సో చాలా సందర్భాల్లో క్వశ్చన్ ఇట్లా కూడా అడుగుతూ వస్తున్నాడు, శ్రీబాగ్ ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది? బిట్వీన్ రాయలసీమ మరియు ఆంధ్ర, వీళ్ళిద్దరి నాయకుల మధ్య శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. సరే, ఇక తెలిసిందే. మరి ఏమున్నాయి ఆ అంశాల్లో అంటే, ముఖ్యంగా వీళ్ళు కొన్ని రక్షణ హామీలు అంటాం. సో ఆ రక్షణ హామీల గురించి వీళ్ళు ఇక్కడ వివరించారు. ఆంధ్ర యూనివర్సిటీ మాకు అన్యాయం జరిగిందండి. సో ఆంధ్ర యూనివర్సిటీ పర్యవేక్షణలో 2 కేంద్రాలు ఏర్పాటు చేద్దాం కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత. ఒకటి వాల్తేరులో ఉంటుంది, రెండోది అనంతపూర్లో ఉంటుంది. దీనికి మీకు అంగీకారమైన కోస్తా నాయకులు అన్నారు. దాన్నే ఉంది, 2 కాదే 3 చేసుకుందాం. దీనికి అంగీకారమే. విశ్వవిద్యాలయం ఆంధ్ర యూనివర్సిటీని ఇట్లా 2 చోట్ల కూడా నిర్వహించుకుందాం. ఒకటి ఆంధ్ర వాళ్ళకి వెసులుబాటు, రాయలసీమ వాళ్ళకి కూడా వెసులుబాటు. నెక్స్ట్ రాయలసీమ వాళ్ళకి ముఖ్య సమస్య వాటర్ ప్రాబ్లం. సో సినిమాలన్నీ కూడా నీటిపారుదల ప్రాజెక్టుల మీదే జరుగుతూ ఉంటాయి. సినిమాలో తోటలు కొట్టడాల దగ్గర నుంచి కళ్ళు ఉరమటాల వరకు కూడా అన్నీ కూడా నీటి ప్రాజెక్టులే వీళ్ళకి.
సో నీటి సమస్య బాగా ఉందండి రాయలసీమకి. సో దీన్ని ఎట్లా తీర్చాలి, ఎలా తీర్చాలి అంటే నేను లేదు నువ్వు లేదు బాబు. సో కృష్ణా, తుంగభద్ర, పెన్నా ఇవన్నీ కూడా ఆంధ్రలోకే వస్తున్నాయి. రాయలసీమకి అటువైపు వచ్చినా కానీ పల్లం ఇటువైపే ఉంది కాబట్టి ఇటువైపే అవి ప్రవహిస్తున్నాయి. అక్కడ రేపు భవిష్యత్తులో మనం బృహత్ ప్రాజెక్టులు కడతాం, పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మిస్తాం. సో ఇప్పుడు ఒక అన్నము గిన్నె అంతా వండిన తర్వాత మొదటగా దాన్ని సగం ముక్క కోసి భీమసేనుడికి సగం ముక్క అటు పెట్టిన తర్వాత మిగిలినవన్నీ కూడా నలుగురు పిల్లలకి కుంతీదేవి ఎలా పెడుతుందో, బృహత్ ప్రాజెక్టు 1 కోటి ఎకరాలకి నీరు ఇవ్వనుదలుచుకుంటే మొదటగా రాయలసీమ వాళ్ళకి మనం ఇది ఇవ్వాలి అని పక్కన పెట్టు. దానికి ఫస్ట్ కెనాల్ తవ్వు. పెద్ద ప్రాజెక్టు నిర్మిస్తున్నప్పుడు దానికి ఫస్ట్ కెనాల్ తవ్వు. సో రాయలసీమ వాళ్ళకి నీరు వెళ్ళిన తర్వాత అప్పుడు ఆంధ్ర వాళ్ళకి నీరు వచ్చేటట్టు ప్లాన్ గీయి. ఇట్లా మొదటి 10 సంవత్సరాలు కూడా నువ్వు కట్టే బృహత్ ప్రాజెక్టులు ఈ నదుల మీద అన్నీ కూడా రాయలసీమకి ఫస్ట్ నీటి పారుదల అందేటట్టు చూడు. నువ్వు కట్టు, కృష్ణానది మీద ఇంకెక్కడ వస్తుందో అక్కడ పెద్ద ప్రాజెక్టు కట్టు. సో ఇక్కడ ప్రాజెక్టు కడుతున్నప్పుడు రాయలసీమకి నీళ్ళు అందించాల్సిన బాధ్యత నీదే. రాయలసీమకి నువ్వు నీళ్ళు అందిస్తాను అంటే నేను తప్పకుండా దానికి అంగీకరిస్తాం అన్నారు. సో అది మొదటి 10 సంవత్సరాలు తప్పనిసరిగా అందించాలి. అవసరమైతే దాన్ని మరికొంత పెంచుకుందాం. సో ఇవేమీ మార్చుకోలేని అంశాలు కదా, మనం మార్చుకుందాం తర్వాత. మొదటి 10 సంవత్సరాలు అయితే తప్పనిసరిగా ఉండాలి. కాస్త పంటలు పండి మా వాళ్ళకి కూడా ఒక 4 మెతుకులు అన్నం తింటారా అని ఈయన అన్నాడు. నీటిపారుదల దాందేముంది, ఇద్దరం కలిసినప్పుడు వాటాలు పంచుకోవటంలో తప్పేముంది, అలాగే కానీ అన్నాడు. థర్డ్, శాసనసభలో. శాసనసభ ఇప్పుడు 100 స్థానాలు ఉన్నాయనుకోండి. సో ఈ 100 స్థానాల్లో రాయలసీమ వాళ్ళకి 50 శాసనసభ ఎమ్మెల్యేలు, కోస్తా ఆంధ్రకి ఎమ్మెల్యేలు, సగం సగం ఉండేటట్టు ఎమ్మెల్యేల వర్గీకరణ చెయ్యి. అప్పటికి ఇంకా జనాభా లెక్కలు ఇవన్నీ కూడా పాపం వాళ్ళకి అంత ఐడియా లేదు. సగం మీ వాళ్ళు ఉండాలి, సగం మా వాళ్ళు ఉండాలి, సరే పోనీ. అట్లాగే మంత్రివర్గం, మంత్రులు సగం మీ వాళ్ళు ఉండాలి, సగం మా వాళ్ళు ఉండాలి, అలాగే అనుకున్నాం. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత ఒక ఎన్నికల సంఘము, దానికి ఎన్నికల నియమావళి, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, అవన్నీ వేరే లెక్కలు. మీరు ఇక్కడ జనాభా లెక్కన తీసుకుంటాను సార్ అని మీరంటే ఇప్పుడు ఈ రోజుల్లో సరిపోదు. అది ఆ రోజుల్లో అలా తీసుకుంటున్నప్పుడు అలా అనుకున్నారు, దానిని మీరు అలాగే అనుకోవాలి. అందుకని ఈ రోజులో లెక్క ప్రకారం వేస్తే అక్కడ 50-50% సరిపోదు, అది రాదు. జనాభా ప్రాతిపదికన తీసుకుంటాం కాబట్టి. సో ఇక్కడ అంశం ఏంటో అంతవరకు చూడండి. రేపు ఆంధ్ర రాష్ట్రానికి శాసనసభ ఏర్పడితే 100 స్థానాలు ఉన్నాయంటే ఉదాహరణకి 50 స్థానాలు ఆంధ్ర వాళ్ళు ఉంటారు, 50 స్థానాలు రాయలసీమ వాళ్ళు ఉంటారు. దానికి అంగీకారమా? ఎస్, అంగీకారం. మంత్రులు కూడా ఒక 10 మంది ఉంటే ఆంధ్ర వాళ్ళు 5 ఉంటారు, రాయలసీమ నుంచి 5 మంత్రులు ఉంటారు. దానికి అంగీకారమా? అంగీకారం. ఓకే, కొట్టాయి. నెక్స్ట్, రాజధాని హైకోర్టు సమస్య. ఈ రెండు కూడా కేంద్రమే. రాజధాని ఎక్కడ ఉంటుందో దాని చుట్టూనే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆంధ్ర తెలంగాణ విడిపోవటానికి, ఆంధ్ర తెలంగాణ అంత అభిమానంగా ఉండటానికి అక్కడ ఈ సోదర భావాలు అని తర్వాత సెకండరీ ఇష్యూ. మొదటి కీ కాంపోనెంట్ హైదరాబాద్ అన్న విషయము నేను చెప్పకపోయినా కానీ మీకు అర్థమవుతున్నది. ఈ సోదర భావాలు, ఇక XYZ సోది ఇవన్నీ కూడా సెకండరీ. నువ్వు నాకు తమ్ముడు, నేను నీకు తమ్ముడు, ఇవన్నీ పక్కన పెడితే అసలు బోన్ ఆఫ్ కంటెన్షన్ ఏంటి? హైదరాబాద్ క్యాపిటల్, అది పోతున్నది. అటు ఆంధ్ర వాళ్ళకి పోతున్నది, ఇటు తెలంగాణ వాళ్ళు కూడా పోతున్నది. సో దాని గురించే కొట్లాట అంతా కూడా. అట్లా రేపు రాజధాని ఏర్పడితే ఇదే సమస్య ఏర్పడుతుంది. మాకైనా ఉండాలి, మాకు లబ్ధి ఉండాలి. మాకు లబ్ధి ఉండాలంటే రాజధాని ఇక్కడే ఉండాలి. రాజధాని ఎక్కడ ఉంటే దాని సరౌండింగే జరుగుతుందండి డెవలప్మెంట్, ఇంక జరగదు ఎక్కడ కూడా. మీరు ఏ ప్రాంతాన్ని తీసుకున్నా భారతదేశంలో 1950 నుంచి ఇప్పటి వరకు రాజధాని చుట్టూనే కేంద్రీకృతమై ఉంటుంది డెవలప్మెంట్ అంతా కూడా. సో అందుకోసమని మాకు రాజధాని కావాల్సిందే, లేదా హైకోర్టు ఉన్నా కానీ దాని చుట్టూ మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. రాజధాని ఉండాలా, హైకోర్టు ఉండాలా, ఈ రెండింటిలో ఒకటి మాత్రం రాయలసీమ వాళ్ళకి దక్కాలి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత. మరి ఏది ఎంచుకోవాలి అనేది రాయలసీమ ప్రజలే నిర్ణయించుకుంటారు. రాయలసీమకి హక్కు కావాలి, రక్షణ హామీలు, దీన్ని రక్షణ హామీలు అంటారు. శ్రీబాగ ఒప్పందానికి రక్షణ హామీలు ఏమిటి అంటే
రాయలసీమకి రాజధాని కావాలా, రాయలసీమకి హైకోర్టు కావాలా అని నిర్ణయించుకునే హక్కు రాయలసీమ హక్కు అని శ్రీబాగ్ ఒప్పందంలో ఒప్పందం జరిగింది. ఈ మధ్య కూడా ఒక 1 month బిఫోర్ 2 months బిఫోర్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మీకు ఐడియా ఉండి ఉంటుందండి. సో రాజధాని సరే ఇటు వీళ్ళ వైపు అమరావతి వైపు వచ్చింది, హైకోర్టు మాత్రము రాయలసీమలోనే కట్టాలని కొంతమంది న్యాయవాదులు ధర్నాలు కూడా చేశారు. అబ్జర్వ్ చేసి ఉంటారు. సో అదే ఇప్పుడు బోన్ ఆఫ్ కంటెన్షన్ మళ్ళీ తిరిగింది బండి. చరిత్ర పునరావృతం అవుతుందంటే ఇలాగే 1937లో జరిగితే 2017లో మళ్ళీ వచ్చి అక్కడే తిరిగింది బండి. సరే ఇట్లా శ్రీబాగ్ ఒప్పందంలో జరిగినాయి. ఇంకా ఎంత అటు నాయకుడు కాంగ్రెస్, ఇటు నాయకుడు కాంగ్రెసే. ఇక నువ్వంటే నువ్వు ఇద్దరం భాయ్ అయిపోయింది. మీటింగ్ అయిపోయింది, చక్కగా ఇద్దరం అంగీకరించాం, ఒప్పందాన్ని అమలు చేద్దాం పదండిగా అనుకున్నారు. జై హింద్. ఒప్పందాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు, ఒప్పందంలో ఉన్న అంశాలేంటి, ఒప్పందంలో వివిధ అంశాల మీద ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. జాగ్రత్త చూడండి దాన్ని. ఈ సౌకర్యాలన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందం ఇట్లా రూపొందించుకున్నారు. ఈ రూపొందించుకున్న తర్వాత దీనిని తీసుకుని వెళ్ళి మద్రాస్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అప్పటికి రాజగోపాలాచారి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. సార్ ముఖ్యమంత్రి గారు, మేము ఆంధ్ర వాళ్ళమందరం కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక తీర్మానం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక తీర్మానం ప్రవేశపెడుతున్నాము. ఇలా శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. సో ఈ తీర్మానంని మీరు అంగీకరించండి అన్నారు. రాజగోపాలాచారి ఏమైనా ఎర్రోడా? ఓకే, ఆంధ్ర రాష్ట్రమే కదా, నేను చూసుకుంటాను, మీకోసమేనా నేను ఉన్నది అని చెప్పాడు. మోసం చేయటంలో వాళ్ళు చాలా గట్టికలు. తెలివిగా కేరళ, కన్నడిగలు వీళ్ళని కూడా తీసుకొని వచ్చాడు స్క్రీన్లోకి. ఇప్పుడు వీళ్ళు తొందర పెడుతున్నారు, సార్ దాన్ని పంపించండి కేంద్రానికి, ఏదో ఒకటి తెలుస్తుంది. ఉండవే, ఈ పక్కన వాళ్ళు కూడా కేరళ వాళ్ళు వచ్చారు, కన్నడిగాలు వచ్చారు, వాళ్ళకి కూడా తీసుకొని ముగ్గురు కలిపి పంపిస్తానన్నారు. వీళ్ళకి కూడా మరి చర్చ జరగాలి కదా. వీళ్ళ చర్చ జరుగుతున్నప్పుడు కేరళ రాష్ట్రం కూడా తమిళనాడు నుంచి విడిపోతుంది, కొన్ని భాగాలు విడిపోయినాయి. అదేవిధంగా కన్నడ ప్రాంతానికి చెందినవి కూడా కొన్ని ముక్కలు వెళ్ళి అటువైపు కలుస్తున్నాయి. సో ఇవన్నీ కూడా గోలు నడుస్తున్నాయి. ఉండు, నేను 3 మీద తీర్మానాలు చేసి నేను పంపుతాలే అన్నాడు. సో ఇతను చాలా కుటిల్ నీతి అవలంబిస్తున్నాడు, ఇది చాలా అన్యాయము అని అదేంటండి మద్రాస్ ప్రభుత్వానికి స్పీకర్గా ఉన్న బలుసు సాంబమూర్తి గారు రాజీనామా చేశారు. ఈయన స్పీకర్గా ఉన్నారు మద్రాస్ శాసనసభకి. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి. ఆంధ్ర రాష్ట్రానికి మీరు అన్యాయం చేస్తున్నారండి, ఇది తప్పు అని రాజీనామా చేశాడు బొలుసు సాంబమూర్తి. సో ఎవరు రాజీనామా చేశారు అంటే బొలుసు సాంబమూర్తి. అయితే మరి కాంగ్రెస్ అధిష్టానం అంతా కూడా రాజగోపాల గారి చెప్పు చేతల్లో ఉన్నది. రాజగోపాలాచారి అన్నాడు, దాన్ని అట్లా ఆపితే మరి ఒకవేళ ఆయన రాజీనామా అంగీకరిస్తే మిగిలిన వాళ్ళు కూడా గోల్ చేస్తారు, లేనిపోని గోల్ అది. ఆయన రాజీనామాని అంగీకరించద్దు అని చెప్పేశాడు. రాజీనామాని అంగీకరించలే. మీకు ఇక్కడ డౌట్ వస్తుంది, స్పీకర్ రాజీనామాని ఎవరు అంగీకరించాలి అని. స్పీకర్ రాజీనామాని డిప్యూటీ స్పీకర్ ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి స్వతంత్రం వచ్చిన తర్వాత. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ నెహ్రూ, గాంధీ వీళ్ళు ఉన్నారు కదా, గాంధీ పక్కన పెట్టండి, నెహ్రూ లాగ్ కొడతాను ఏమనుకున్నావో, సామమూర్తి పిచ్చి పిచ్చి వేషాలేకు అక్కడే కూర్చో అని చెప్పాడు. అది ఈయన రాజీనామాని ఆమోదించద్దు అని అధిష్టానానికి చెప్పడం అంటే. అంత తిక్కకుండా నేను ఇంత కష్టపడి గవర్నమెంట్ ఫామ్ చేస్తే రాజీనామా చేస్తా అంటావు, నేను చూసి మళ్ళీ కాంగ్రెస్ వీక్ అని ప్రతిపక్షం వాళ్ళు నానా గోల్ చేస్తారు, ఆ స్పీకర్లో ఉండి నేను చూసుకుంటానులే తర్వాత ఇష్యూస్ అన్నాడు. అట్లా 1938లో వీళ్ళు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం కాస్త అటకెక్కినా కానీ ఆంధ్ర నాయకులు వీళ్ళు ఒత్తిడి చేయటంతో ఈ ఆంధ్ర రాష్ట్రం, కేరళ, కండిగాస్ ఈ తీర్మానాలన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి పంపారు. అడుగు పెట్టిందో లేదో ఆ తీర్మానం 1939లో రెండవ ప్రపంచ యుద్ధం ఉంది. ఏడుస్తూ తీసుకొని వెళ్ళి పెట్టాడు రాజగోపాలాచారి. ఏంట్రా ఇవ్వాలా అనుకుంటూ ఏడుస్తూ పెట్టగానే ఆ ఏడుపు అలాగే దెబ్బ కొట్టింది. అందుకే ఏడుస్తూ ప్రారంభించకూడదు ఏ కార్యక్రమాన్ని కూడా. ఆ ప్రారంభం అట్లాగే పోయింది. రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇక మళ్ళీ ఇదంతా అయిపోయి బయటకు వచ్చేసరికల్లా 1947 రానే వచ్చింది. 45లో యుద్ధం అయిపోయినాయి. అక్కడ ఆ తర్వాత చేసేది ఏమీ లేదు.
సో రెండో ప్రపంచ యుద్ధంలో కొత్త రాష్ట్రాలు ఏమి ఏర్పాటు చేస్తారండి, అసలే అక్కడ కొట్టుకొని చేస్తున్నారు వాళ్ళు రెండో ప్రపంచ యుద్ధంలో. ఈ మధ్యలో పోయి నాకో రాష్ట్రం అంటే ఆ బాంబు అడ్డు తిప్పండి ఆ పని అయిపోద్ది అని చెప్పినా చెప్తారు. సో సైలెంట్గా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రం కాస్త అయిపోయింది. ఇది ఆంధ్ర రాష్ట్రము పరిస్థితి. మరి ఇక్కడి నుంచి జరిగిన కథ ఇది ఇంపార్టెంట్. 1947 ఆగస్టు 15 నాడు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత నవంబర్లో 1947 నవంబర్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద రాష్ట్రాలు ఏర్పాటు చేస్తానని నెహ్రూ ప్రకటించడం జరిగింది. 1947 ఆగస్టు 15 వచ్చాక గవర్నమెంట్ని ఈయన నిర్వహిస్తూ వచ్చారు. నెహ్రూ గారు నిర్వహిస్తూ చాలా రాష్ట్రాలు కోరుతున్నాయా ప్రత్యేక రాష్ట్రాలు. సరే, భాషని ఆధారం చేసుకొని ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తాను అని ఈయన రాజ్యాంగ సభ దాంట్లో ప్రకటించడం జరిగింది. రాజ్యాంగ సభ కాదని మామూలుగా గవర్నమెంట్ తరఫున ప్రకటించడం జరిగింది. మిగిలిన రాష్ట్రాల వాళ్ళు కూడా కోరుతున్నారు ఇట్లాగే మాకు కావాలి అని. సో అందరివి కూడా పరిశీలన చేస్తాము. అందులో అయినా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రం ఎప్పటి నుంచో కోరుకుంటుంది. వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం ఇవ్వటము వాళ్ళకి న్యాయమైన కోరిక, సహజమైన కోరిక కూడా. దాన్ని నేను అంగీకరిస్తున్నాను అని తెలిపాడు. ఒక్కసారిగా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అమ్మయ్య, వచ్చేస్తున్నది భాషా ప్రయుక్త రాష్ట్రాలు మీద ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు సంబరాలు చేసుకునే కార్యక్రమాలు మొదలుపెట్టారు. సంబరాలు చేసుకోవాలంటే మరి పక్క రాష్ట్రాలకి వీళ్ళకి కాస్త బౌండరీస్ ఎట్లా ఉండాలి అవి ఇవి నిర్వహించి ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలోకి రావాలి, జనాభా ఎంత, ఇవి లెక్క కట్టాలి కదండి. సో ఇవి లెక్క కట్టాలి. ఇవన్నీ చూసి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల మీద ప్రయుక్త రాష్ట్రాలని ఎలా ఏర్పాటు చేద్దాం అని సూచించుటకు 1948 జూన్ 17 నాడు ధార్ కమిషన్ ఎస్కే ధార్ చైర్మన్ పన్నాలాల్ సభ్యుడు, తర్వాత జగత్ నారాయణ్ వీళ్ళిద్దరు కూడా సభ్యులు. సో ఈ సభ్యులతోటి ధార్ కమిషన్ నియామకం జరిగింది. ధార్ కమిషన్ 1948 జూన్ 17న నియామకం జరిగింది. దీని యొక్క రిపోర్టు 1948 డిసెంబర్ 10 నాడు నివేదిక ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ధార్ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1948 జూన్ 17 నాడు ఏర్పడింది. ధార్ కమిషన్ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఎస్కే ధార్ అనే ఆయన రిటైర్డ్ అయ్యాడు. అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ హెడ్గా చైర్మన్గా ధార్ కమిషన్ ఏర్పడింది. అసలు భాష మీద అడుగుతున్నారు, వాళ్ళందరినీ ఎలా ఏర్పాటు చేయాలో చెప్పమన్నారు. ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి. 1947 నవంబర్ నాడు నెహ్రూ గారు ప్రకటించిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయటంకి మరి ఎందుకు 48 జూన్ వరకు ఆగాడు? ఇక్కడ పాయింట్, దానికి ఒక కారణం ఉంది. ఏంటి అంటే నవంబర్లో ఆయన ప్రకటించిన 1948 ఫిబ్రవరి నాడు రాజ్యాంగ ముసాయిదా రూపొందించబడింది. ముసాయిదా అంటే డ్రాఫ్ట్. ఎలా వెళ్తున్నాం? రాష్ట్రాలు, ఏ రాష్ట్రాలని మనం రాష్ట్రాలు అనే పదం కింద జోడిద్దాము, అట్లా ఒక డ్రాఫ్ట్, ఒక రఫ్ పేపర్ లాగా తయారు చేసుకున్నారు. ఈ ముసాయిదాలో ఆంధ్ర రాష్ట్రం పేరు లేదు.
ఆంధ్ర నాయకులకి అందరికి కూడా పిచ్చెక్కిపోయింది. ఏంటంటే నవంబర్లో పంతులు గారు అట్ట చెప్పారు, మళ్ళీ ఇక్కడ చూస్తేనేమో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మా పేరు లేదు అని రాజ్యాంగ పరిషత్ చైర్మన్ ఈయన రాజేంద్ర ప్రసాద్ గారిని వీళ్ళందరినీ పోయి అడిగారు. అని పిచ్చారా మీకు, ఇట్లా నన్ను వచ్చి అడుగుతారు, అసలు మీది అసలు రాష్ట్రం ఏర్పడితే కదా నేను రాజ్యాంగ ముసాయిదాలో పెట్టడానికి, రాష్ట్రం ఏర్పడకుండా నా దగ్గరికి వచ్చి రాష్ట్రం ముసాయిదా అంటామండి. ఇప్పుడు 4th షెడ్యూల్లో మనం ఇప్పుడుండే కాన్స్టిట్యూషన్లో 4th షెడ్యూల్లో ఈ పలానా రాష్ట్రం నుంచి ఇన్ని రాజ్యసభ సభ్యులు ఉన్నాయి అని రాసుకుంటాం కదండి. లేదా 1st షెడ్యూల్లో ఇది రాష్ట్రము దీని రాజధాని అని రాసుకుంటాం కదండి. అలా రాజ్యాంగంలోకి వెళ్ళాలంటే ఫస్ట్ రాష్ట్రం ఏర్పడాలి. అక్కడ ఈ మాత్రం జనరల్ నాలెడ్జీ లేకుండా నువ్వు నా రాష్ట్రం పేరేది నా రాష్ట్రం పేరేది అంటే నేనన్నా పెన్తో రాసేదా? అక్కడ నేను రాస్తే వచ్చేస్తుందా? ఫస్ట్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు నువ్వు నా దగ్గరికి రా, అప్పుడు రాజ్యాంగ ముసాయిదాలో లేకపోతే అప్పుడు నేను నీకు జవాబు చెప్తా. అంతేగాని పిచ్చి పిచ్చికి మళ్ళీ ఇంకోసారి వచ్చామనుకో ఇక మళ్ళీ తిరిగి వెళ్ళ ఊరికి అని గట్టిగా రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పేసరికి మళ్ళీ ఆంధ్ర నాయకులు తలబట్టుకున్నారు. ఇది ఎక్కడ కోలరా బాబు, ఈ రాజ్యాంగం ఏంటో ఇదేంటో నాకేం అర్థం కావట్లేదు అని మళ్ళీ తలబట్టుకొని మళ్ళీ పంతులు గారి దగ్గరికి వెళ్ళారు, నెహ్రూ గారి దగ్గరికి. సార్ ఏంటి సార్ అంటే, అవునా నువ్వు చెప్పింది కరెక్టే, ప్రసాద్ గారు కూడా అదే చెప్పారు, సరే చూద్దాము, అసలు మీలాగే చాలామంది కోరుతున్నారు, సో వాళ్ళందరి పరిస్థితి కూడా తీర్చడానికి నేను ఒక కమిషన్ ఏర్పాటు చేస్తానని ఫిబ్రవరి తర్వాత జూన్లో ఇట్లా కమిషన్ ఏర్పాటు చేశారు. సో ఇట్లా కాస్త పొడిగించబడుతూ వచ్చింది. నవంబర్లో ప్రకటించారు. అలా జరిగిందండి. ఎక్కడి వరకు 1948 నవంబర్ కూడా దాటిపోయింది వీళ్ళకి. డిసెంబర్లోకి వెళ్ళి అడుగు పెట్టారు, డిసెంబర్ 10. సో ఆయన నివేదిక ఇవ్వటం కూడా జరిగింది. ఆ నివేదికలో ఏం రాశాడు, ప్రస్తుతానికి భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఏర్పాటు చేయక్కర్లేదు అని రాశాడు ఆయన. ఇంకా తీసుకొని వెళ్ళి వీళ్ళు లబ్బో దిబ్బో అన్నారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉన్నది, మీరు అబ్జర్వ్ చేయాల్సింది. ఈ దార్ కమిషన్ అట్లా చెప్పటానికి దార్ కమిషన్ చైర్మన్ దగ్గర ఉండే తప్పిదము ఏమీ లేదు. ఇక్కడ పొరపాటు అంతా ఆంధ్ర రాయలసీమ నాయకుల మధ్యనే జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత, స్వతంత్రం 1937లో భాయ్ భాయ్ అనుకుంటూ చక్కగా తిరిగారు. 1947 వచ్చేసరికల్లా కాంగ్రెస్ పార్టీ అంటే తెలుసు మీకు, అదొక పెద్ద మర్రి చెట్టు. దాంట్లో ఉండే ముఠా రాజకీయాలు ఇక ఏ పార్టీలో కూడా ఉండవు. అది వాస్తవం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది అంగీకరించవలసిన సూత్రం. అది ఇటువైపు ఒక నాయకుడు లేస్తున్నాడు అనుకున్న లోపు ఇటువైపు ఇంకొక నాయకుడు లేపి వాడిని రెచ్చగొట్టి వాడిని కామ్ చేస్తారు, వీడిని కామ్ చేస్తారు, ఇంకోడెవడో బయటకు వస్తాడు. ఎవడో నాయకుడో ఎవరో కాదు. ఎన్నికలు జరిగిన తర్వాత అల్లా నేనే ముఖ్యమంత్రిని అనుకుంటారు ప్రతివాడు. మళ్ళీ అధిష్టానం చెప్పే వరకు ఉండదు. సో ఇట్లాంటి రాజకీయాలు వీళ్ళకి కామన్. ఇక్కడ కూడా దార్ కమిషన్ వచ్చినప్పుడు కూడా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. 1948 జూన్ 17న ధార్ గారు కమిషన్ నియమించబడింది. సో ధార్ గారు, ఎస్కే ధార్ గారు ఈ సెప్టెంబర్లో ఆంధ్ర ప్రాంతానికి వచ్చారండి. 1948 సెప్టెంబర్లో ఆంధ్ర ప్రాంతానికి వచ్చారు. సో ఈయన ఆంధ్ర ప్రాంతానికి వస్తే ఇక్కడ నీలం సంజీవరెడ్డి దార్ కమిషన్కి నివేదిక ఇచ్చాడు. దార్ కమిషన్కి నివేదిక ఇచ్చాడు. నీలం సంజీవరెడ్డి రాయలసీమ వారు, తెలిసిన విషయమే కదా. నివేదిక ఇచ్చాడు. ఏముంది ఆ నివేదికలో అంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలని వాయిదా వేయండి లేదా శ్రీబాగ్ ఒప్పందాన్ని రాజ్యాంగంలో చేర్చండి. ఇదండి నీలం సంజీవరెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి దార్ కమిషన్కి ఇచ్చిన నివేదిక. ఆయన ఎందుకు అట్లా ఇచ్చాడు అది కూడా మనము విశ్లేషణ చేయాలి. ఇది 1948 సెప్టెంబర్.
ఇక్కడ 1948 జూన్లో ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి ఎన్నికలు జరిగినాయి. ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి కదా, ఏ ప్రాంతంలో కాంగ్రెస్ కమిటీకి అక్కడ ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలు నిర్వహిస్తే ఒక ఆయన పిసిసి చీఫ్ అవుతాడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవుతారు. అయితే ఎన్నిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. అది ఆంధ్ర కాంగ్రెస్ కమిటీ. ఈ ఎన్నికకి నీలం సంజీవరెడ్డి గారు పోటీ చేశారు. ఇంకోవైపు ఎన్జి రంగా గారు కూడా పోటీ చేశారు. ఎన్జి రంగాకి టంగుటూరి ప్రకాశం గారు మద్దతు తెలిపారు. నీలం సంజీవరెడ్డికి పట్టాభి మద్దతు తెలిపాడు, పట్టాభి సీతారామయ్య. 1948 జూన్లో సంఘటన. అదే సమయానికి దార్ కమిషన్ ఏర్పడ్డది. సెప్టెంబర్లో దార్ కమిషన్ వచ్చింది. సో ఎన్నికలు నిర్వహిస్తే ప్రకాశం వర్గం అంతా కూడా, కాంగ్రెస్లో వర్గ పోరాటాలు బాగా ఉంటాయి, నీ వర్గమా నా వర్గమా ఇవన్నీ జరుగుతాయి. ప్రకాశం వర్గం అంతా ఎన్జి రంగాకి సపోర్ట్ ఇచ్చారు. ఎన్జి రంగా ఆంధ్ర కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులయ్యారు. నీలం సంజీవరెడ్డి పట్టాభి వర్గం ఓడిపోయింది. ఇప్పుడు తర్వాత పాయింట్ మీకు అర్థమైంది. జూన్లో ఇది జరిగింది. సెప్టెంబర్లో నివేదిక ఏం పోతుంది, ఇదే పోతుంది. సో అదే ఉద్దేశాన్ని, ఇది ఎవరో చెప్పింది కాదు, సాక్షాత్ దార్ కమిషన్ మీరు ఓపెన్ చేస్తే ఇదే జరిగింది. సో దార్ కమిషన్లో సంజీవరెడ్డి గారు ఇచ్చిన నివేదిక, దాని వెనకాల హిస్టరీని చూస్తే ఇది మీకు హిస్టరీ స్పష్టంగా కనిపించింది. సో వీళ్ళందరూ మళ్ళీ మోసం చేస్తున్నారు. వాటి శ్రీబాగ్కి రాజ్యాంగంలో అయినా కల్పించండి, రాజ్యాంగంలో మళ్ళీ ఆర్టికల్ 310 లేకపోతే 330 లేకపోతే 370 శ్రీబాగ్ ఒప్పందం అని ఎక్కడ పెడతారండి? కుదిరే పనులు కాదు. నెక్స్ట్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు వాయిదా, ఇదే బెటర్గా ఉంది. వీళ్ళకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇస్తే వీళ్ళకి పరిపాలనా సామర్థ్యము లేదు. వీళ్ళు కొట్టుకుంటే ఇంకా రాజ్యాంగం అవుట్ బ్రేక్. వీళ్ళు మద్దతు ఉపసంహరించుకుంటామంటారు, ఏదో ఒకటి రాష్ట్రపతి పాలన వస్తూనే ఉంటుంది. ఇప్పుడే అక్కర్లేదులే, పక్కన పడే వాళ్ళని తర్వాత చూద్దాం, కొట్టుకొని ఒక రోజుకి వస్తారు, అప్పుడు చూద్దాంలే వాళ్ళ సంగతి అన్నాడు. సో అందుకోసమని 1948 ఈ డిసెంబర్ నాడు ధార్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేకమైన రాష్ట్రము అక్కర్లేదు, అంటే అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాలే అక్కర్లేదు అని రిపోర్ట్ రాసి పక్కన పడేయటం జరిగింది. ఇది కథ. 1948 సెప్టెంబర్. ఆయన ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అని క్లియర్ అండి. సో నెక్స్ట్ క్లాస్లో దీని తర్వాత ఏం జరిగింది, జేవీపీ రిపోర్ట్ ఒకటి, అండ్ ఫస్ట్ ఎస్ఆర్సి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషను, సీతారాం గారి దీక్ష, పొట్టి శ్రీరాములు గారిది, అండ్ ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతోటి. సో మనది నెక్స్ట్ క్లాసు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఫినిష్ అయిపోతుందండి. సో చాలా నీట్గా, చాలా కూల్గా ప్రతి పాయింట్ని కవర్ చేసుకుంటూ చక్కగా చెప్పామండి. సో రేపటితోటి ఇది కూడా అయిపోతుంది. సో దాని తర్వాత ఏముందో ఆలోచిద్దాం. ఓకే అండి, గుడ్ లక్.